బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాం పర్యటన తెలుగు పర్యాటకులకు పెను విషాదాన్ని మిగిల్చింది. విదేశీ విహారయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. లావా సెల్ కంపెనీ తమ డీలర్ల కోసం ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా వెళ్లిన పర్యాటకుల బృందం ప్రమాదానికి గురైంది. జూలై 11వ తేదీ మధ్యాహ్నం వియత్నాంలోని ఫుక్వాక్ ద్వీప సమూహం హోన్ మేరూట్ సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోట్ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన వారు మొత్తం 18 మందికి పైగా దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరణించిన వారిలో మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గేలి కిషోర్ భార్య జయశ్రీ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆ కుటుంబంలోనే కాకుండా మచిలీపట్నంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో కడపకు చెందిన డీలర్ శ్రీధర్ తీవ్రంగా గాయపడగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన వారు విగత జీవులుగా మారన్న వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోనే విషాద ఛాయలు అనుముకున్నాయి. విదేశ యాత్రకు వెళ్లిన యాత్రికుల్లో బోటు చిరుగుపడి మచిలీపట్నం చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు గిల్లి కిషోర్ భార్య గిల్లి జయశ్రీ మరణించినట్లు సమాచారం. ప్రముఖ లావాసేల్ కంపెనీ వారు వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేసే విదేశీ పర్యటనలో భాగంగా వీరు వెళ్ళినట్లు తెలుస్తుంది. భూకాల్సులను పర్యాటక పడవ బోల్తా పడడంతో పలువురు మృతి చెందారు. జూలై 11వ తేదీన మధ్యాహ్నం ఏపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలంలో వ్యాలీస్ లో ఓన్ రోడ్ల వద్ద పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోటు బోల్తా పడటంతో వ్యవహారం చేస్తూ ఉండగా బోటు ప్రమాదం జరిగింది. తమిళనాడు, ఆంధ్రాకు చెందిన 14 మంది చనిపోయినట్లుగా కూడా సమాచారం ఉంది. రైట్ సాయిబాబు, థాంక్యూ. వియత్నాం పర్యటన తెలుగు పర్యాటకులకు పెను విషాదాన్ని మిగిల్చింది. విదేశీ విహారయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. లావా సెల్ కంపెనీ తమ డీలర్ల కోసం ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనలో భాగంగా వెళ్లిన పర్యాటకుల బృందం ప్రమాదానికి గురైంది. జూలై 11వ తేదీ మధ్యాహ్నం వియత్నాంలోని ఫుక్వాక్ ద్వీప సమూహం హోన్ మేరూట్ సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోట్ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన వారు మొత్తం 18 మందికి పైగా దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరణించిన వారిలో మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గేలి కిషోర్ భార్య జయశ్రీ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆ కుటుంబంలోనే కాకుండా మచిలీపట్నంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో కడపకు చెందిన డీలర్ శ్రీధర్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన వారు విగత జీవులుగా మారన్న వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.